ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజున మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాల్ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని గాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ఈ వచనాలు కనబడుతున్నాయి. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు? వేషధారులు ఉపవాసం ఉన్నప్పుడు వారు ఆ విషయాన్ని బాగా ప్రచారం చేసుకుంటారు అని తెలియచేయడం యేసు ప్రభు ఉద్దేశ్యంగా మనకి ఇక్కడ కనపడుతుంది. వేషధారి అనగా ముసుగు ధరించిన వ్యక్తి. కాబట్టి ముఖానికి రంగు పూసుకోవడం లేక ముసుగు ధరించడం వెనుక తాను చేస్తున్నది ఇతరులకు కనబడాలి, తాను చేస్తున్నది ఇతరులకు కనపడకుండా దాచాలి అనే ఉద్దేశం వేషధారులో కనబడుతుంది. కాబట్టి వేషధారులు బయటికి ఒకలాగున లోపల ఒకలాగున ఉంటారు. వేషధారులు బహిరంగంగా మాత్రమే తాము ఉపవాసం చేస్తున్నట్లు కనబడతారు. యేసయ్య వారి అంతరంగంలోనికి తొంగు చూస్తున్నాడు. కొండమీది ప్రసంగంలోని ప్రతి అంశంలో ఆయన ఈ వేషధారుల ఆగడాలను ఎండగడుతూనే ఉన్నాడు. ఉపవాసానికి ప్రేరేపించే హృదయము దేవుని సంబంధమైన హృదయము అంటారు జాన్ పైపర్ గారు. యేసయ్య దృష్టిలో ఉపవాసము అంటే దేవుని కొరకు పరితపించడం మాత్రమే. ఆ కారణం చేత కాకుండా మరే కారణం చేత ఉపవాసం చేసినా అది నిష్ప్రయోజనమే. మరొక కారణం చేత చేసే ఉపవాసము మానవ మెప్పును మాత్రమే కోరుకుంటుంది. కాబట్టి వారు చేసే ఉపవాసం బహిరంగంగా అందరికీ తేటగా కనబడేటట్లు జాగ్రత్త పడతారు. వారి బాహ్య ప్రదర్శన తమ అంతరంగాన్ని కప్పిపుచ్చడానికే గాని ఎటువంటి దాపరికం లేని వ్యక్తులుగా జీవించటానికి కాదు. వారు నిజంగా దాపరికం లేని వ్యక్తులుగా ఉండాలనుకుంటే నా ఉపవాసం వెనుకున్న ప్రధానమైన ఉద్దేశం మనుషుల ప్రశంస పొందడానికే అని రాసిన ఒక బోర్డుని తమ మెడలో ధరిస్తే బాగుండేది. అప్పుడు వారు కపటత్వం లేని వారని, పారదర్శకంగా ఉండే వ్యక్తులు అని అనుకోవచ్చు. కానీ వారు తమ అసలు ఉద్దేశాన్ని ఉపవాసంతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. ఇది వారి కపటత్వం. కాబట్టి ఇలాంటి ఉపవాసం చేసేవారు తమకు తెలియకుండానే 2 సమస్యల్లో పడిపోతున్నారు అని అంటారు జాన్ పైపర్ గారు. ఒకటి, తప్పుడు ప్రతిఫలాన్ని కోరుకుంటూ ఉపవాసం చేయడం అనగా ఇతర వ్యక్తుల గౌరవం, మనుషుల ప్రశంసలను ఇష్టపడడం. మరొకటి, వారు దేవుని ప్రేమిస్తున్నట్లుగా నటిస్తూ తమ అసలు ఉద్దేశాన్ని దాచిపెట్టడం. ఉపవాసం అంటే దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల ఆరాటం ఉన్నది అనడానికి నిలువెత్తు నిదర్శనం. వారు తమ వేషధారిత చర్యలతో దేవుని పట్ల లేని ఆసక్తి నటిస్తున్నారు. అంతరంగంలో ఇతర వ్యక్తుల చేత ప్రశంసించబడాలని, ఆమోదించబడాలని మాత్రమే తీవ్రంగా కోరుకుంటున్నారు. ఉపవాసం అనేది తరచుగా మెలకువ కలిగి ఆసక్తితో ప్రార్థించడం అనే విషయాలతో ముడిపడి ఉంటుంది అనే విషయం బైబిల్ తెలియజేస్తుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 35వ కీర్తన 13వ చరణం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం, లూకా సువార్త 2:37 ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ వహించడానికి భోజనాన్ని పక్కన పెట్టడం లేదా భోజనం చేయాలని ఆసక్తిని కోల్పోవడం వంటిది సంభవిస్తూ ఉంటుంది. సిహెచ్ స్పర్జన్ గారు ఇలా అంటారు: ప్రదర్శన చేయడం మూర్ఖత్వంగా భావించబడే వాటిని దాచడమే మంచిది. వ్యక్తిగత శుభ్రత, అలంకరణ చేసుకోవడం వంటి బాహ్య చర్యలను ఎవరు మానుకోవడానికి ప్రయత్నించరు. నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అనే మాట మీ ఉపవాసం దేవుని కోసం అయితే దాన్ని గుప్తంగా ఉంచండి. కానీ ఇతర సమయాల్లో వ్యవహరిస్తున్నట్లుగానే అందరితో అదే రీతిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. సాధారణమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి. అంతేగాని మీ భక్తి ప్రపత్తులు ఇతరులకు తెలియాలని ముఖం వాడిపోయేటట్టు చేసుకొని జాలిగా ముఖం పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా మీ ఉపవాసం దేవునికే కనపడాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు మీ భక్తి ప్రపత్తులను ప్రదర్శించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఉపవాసం ఉండడం అందరికీ చెప్పుకోకపోయినా మీ ముఖంలో ఏర్పడినటువంటి మార్పులు, అనుదిన వ్యవహారాల్లో ఇతరులతో కలిసి వెళ్ళకపోవడం గమనించి మీరు ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు ఆటోమేటిక్ గా గమనించుకుంటారు, తెలుసుకుంటారు. నేరుగా మీరు ఉపవాసం చేస్తున్నట్లుగా కనపరుచుకోవడానికి ప్రయత్నించకూడదు. అటువంటి ఉద్దేశం మీకు ఉండకూడదు. వ్యర్థమైన పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, కోరికలు, గర్వము మరియు స్వీయ మహిమ వంటి వాటి విషయంలో మనం ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం అంటే తినడం మానుకోవడం అనుకుంటాం కదా. తినడం మానుకోవడం కాదు. ఏం మానుకోవాలి అంటే పేరు ప్రఖ్యాతులు వద్దు అనుకోవాలి. నా కోరికలు తీరకపోయినా పర్వాలేదు అనుకోవాలి. నా గర్వం ఉండకూడదు అనుకోవాలి. పేరు ప్రఖ్యాతులు అక్కర్లేదు అనుకోవాలి. అది నిజమైన ఉపవాసం అని మనం తెలుసుకోవాలి. రహస్యాలను కనుగొనగలిగిన దేవునికి దాయడం సాధ్యం కాదు గనక, రహస్యమందు చూస్తున్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రార్థనలను గమనిస్తాడు గనక, ఎంత చాటుగా మీరు ప్రార్థన చేసుకున్నా, ఎవరికి తెలియకుండా ప్రార్థన చేసుకున్నా ఖచ్చితంగా అది దేవుని యొక్క సముఖంలోనికి వెళుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు రహస్యముగా ప్రార్థన చేయడం, గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు నీ తల అంటుకో, నీ ముఖం కడుక్కో, నీ ముఖం తేటగా కనబడని అని ఆయన బోధిస్తారు.
జేసి రైలీ గారు ఇలా అంటారు, ఉపవాసం గురించి మన ప్రభు ఇచ్చిన ఉపదేశం ద్వారా మన భక్తి జీవితంలో కలిగి ఉండాల్సిన ఉల్లాసభరితమైన వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకోవాల్సిన అగత్యం ఉన్నది. నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అనే మాటలు లోతైన అర్థంతో నిండి ఉన్నాయి. క్రైస్తవ్యం మనల్ని సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రోత్సహిస్తుంది. ఆ సంతోషాన్ని అందరూ కనుగొనేటట్టు చేయడమే మన లక్ష్యంగా మారిపోవాలి. విచారంగా మరియు దిగులుగా కనిపించడం క్రైస్తవ విశ్వాస స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. క్రీస్తు ద్వారా మనం పొందుకున్న ఉపకారములు మరియు క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న అన్యోన్య సహవాసం మనలను అసంతృప్తితో నింపడం లేదు కదా. ఖచ్చితంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత దేవుడు మన హృదయంలో శాంతి సమాధానాలు అనుగ్రహించాడు కదా. అటువంటప్పుడు మనం ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని బయట కనపరచకుండా వేషధారుల్లాగా ముఖం వికారంగా చేసుకోవడం దేవునికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. నిజమైనటువంటి క్రైస్తవ్యం సంతోషకరమైన జీవితానికి పునాది వేస్తుంది. యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగినటువంటి వాడు అంతరంగములో దేవునితో ఆ అనుబంధాన్ని అనుభవిస్తాడు గనక తప్పనిసరిగా సంతోషంగా ఉంటాడు. అతని సంతోషం భౌతికమైన పరిస్థితులపైన ఆధారపడి ఉండదు గనక మనం దేవునితో మాట్లాడాలి అనుకున్నప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, లేక ఉపవాసం చేస్తున్నప్పుడు మనం విచారంగా, ఆవేదనతో ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉండడానికి వీల్లేదు. అందుకే యేసుప్రభు వారు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొనుము అని తెలియజేస్తున్నాడు. మనుషులకు కనబడాలని మనం ప్రయత్నం చేయకూడదు. యథార్థముగా మనం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు 1 సంవత్సరం జీవించినా లేక 30 సంవత్సరాలు జీవించినా కూడా బహిరంగ భక్తి ప్రదర్శన లేకుండా, అంటే క్రీస్తు గురించి ప్రకటించినా, క్రీస్తుని గురించి బోధించినా, లేకపోతే క్రీస్తుని గురించి మనం ఏదైనా పని చేస్తున్నా ఎవరికి కనపడకుండా దాన్ని చేయటం, మనలో ఉన్నటువంటి భక్తి పారవస్యాన్ని ఎవరికి కనపడకుండా అణిచిపెట్టుకోవడం నిజంగా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అది సవాలుతో కూడిన విషయమే కదా. అందరూ గమనించేటట్టు, అందరూ మనల్ని మెచ్చుకునేటట్టు మన భక్తి ప్రదర్శన చేయటం, ప్రార్థించటం, ప్రకటించటం, పని చేయడం, ఇవన్నీ కూడా మనకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం చేసే వాటి ద్వారా అందరూ మనల్ని చూసి మెచ్చుకుంటే మన అహంభావం చల్లారుతుంది. మనం సాధించేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విజయాలు అందరూ తెలుసుకొని మనల్ని పొగుడుతూ ఉంటే మనకెంతో మనశ్శాంతిగా ఉంటుంది. అలా చేయవద్దు అంటే మన మనసు నిజంగా నొచ్చుకుంటుంది కదా. కాబట్టి యేసు ప్రభు వారు భౌతికంగా నువ్వు అందరికీ ప్రదర్శించేటట్టు చేయొద్దు అనడంలో ఆయన ఇచ్చే ప్రతిఫలం మాత్రమే నువ్వు కోరుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఇతరుల మెప్పు కోరుకోవడం ప్రాణాంతకమైనటువంటి వ్యసనం అని ఈ భక్తుడు అంటాడు. ఇది మనందరిలో గూడు కట్టుకొని ఉన్న సహజమైన మానవ బలహీనత. మనందరిలో మనుషుల దృష్టిని ఆకర్షించాలనేటువంటి గుప్త కోరిక ఉంటుంది. విశ్వాసులు ఇప్పటికీ బలహీనమైనటువంటి శారీరక కోరికలో జీవిస్తున్నారు. ఎందుకు విశ్వాసులు ఇంకా బలహీనమైనటువంటి శారీరక కోరికలో జీవిస్తున్నారంటే అది వారి పతనమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆదాము నుండి మనకు సంక్రమించినటువంటి, వారసత్వంగా సంక్రమించినటువంటి మనలో మనం గొప్ప చేసుకోవాలనేటువంటి ఆ తత్వం పాపం వల్లనే మనకు వచ్చింది. పాపం ఈ మానని రోగాన్ని మనలో పుట్టించింది. ఈ విషయాన్ని మనం రోమపత్రిక 5:12 మనం చదవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం రక్షించే యేసుక్రీస్తుని మన జీవితంలోనికి ఆహ్వానించాము గనక, యేసుక్రీస్తుతో మనకు ఎప్పుడైతే అనుబంధం ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవునికి మన జీవితంలో అవకాశం ఇస్తామో, మనలో ఇటువంటి ఆలోచనలకు మనం చర్మగీతం పాడగలుగుతాం, లేక మనలో ఉన్నటువంటి ఈ మానని రోగాన్ని జయించగలుగుతాం. గుర్తింపు కోరుకునేటువంటి ఆ స్వభావాన్ని జయించగలుగుతాం. రక్షించేటువంటి యేసుక్రీస్తుకు ఆమోదం తెలిపితే ఆయనకు మన హృదయంలో అవకాశం ఇచ్చాము కాబట్టి మనలను భ్రష్టత్వంలోనికి నెడుతున్నటువంటి ఈ స్వభావానిపై ఆధిపత్యం చలాయించి మనలను మలినం చేస్తున్నటువంటి ఈ పాప స్వభావాన్ని నిరాకరించి నిలువరించగలిగినటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితంలో కలుగుతుంది. ఆ శక్తి మనలో ఉన్నప్పుడు విశ్వాసులమైనటువంటి మనము ప్రతిదినము క్రీస్తుల విజేతలుగా నిలబడగలుగుతాము. శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటం, శరీరం గుర్తింపు కోరుతా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో కార్యం చేస్తున్నప్పుడు మన ఆత్మలో దేవుడు గుర్తిస్తే చాలు అని కోరుతాం. కానీ ఈ రెండింటి మధ్యలో నిరంతరాయంగా పోరాటం జరుగుతూనే ఉంటది. ఇది మరింత తీవ్రతరం అవుతుంది అనేది అక్షర సత్యం. అందుకే విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి బాగోగులు ఒకరు కోరుకుంటూ, ఒకరి హెచ్చింపును, ఒకరి గౌరవాన్ని ఒకరు కోరుకుంటూ, తమను తాము తగ్గించుకుంటూ జీవించాలని పౌలు గారు కూడా తన పత్రికలో తెలియజేస్తాడు. గలతీ పత్రిక 5:16-17 వచనాల్లో ఈ మాటలు పౌలు గారు తెలియజేస్తారు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనక మీరేవి చేయ నిశ్చయంతరో దాన్ని చేయకుందురు అని తెలియజేస్తాడు. శరీరానికి ఆత్మకు జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనము శరీర స్వభావాన్ని జయించి ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి
పురోగతిని సాధించగలుగుతాం. ఉపవాసంలో అయినా లేదా మరే ఇతర అలౌకిక కార్యక్రమాల్లోనైనా ఆత్మ సంబంధమైన విజయ రహస్యము ఏంటంటే మార్గదర్శి మరియు గురువు అయిన క్రీస్తు ఆత్మకు లొంగిపోయే జీవన శైలి కలిగి ఉండడం మాత్రమే. ఆయన మనల్ని సంపూర్ణమైన నీతిలోకి నడిపిస్తాడు. అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా శక్తి పొంది పునరుద్ధాన శక్తితో అతడు నూతన జీవితంలోనికి అడుగు పెట్టగలుగుతాడు. రోమపత్రిక 8వ అధ్యాయం అంతా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తా ఉంటది. రహస్యమందు చూచు నీ తండ్రికే, రహస్యమందు చూస్తున్న తండ్రి, రహస్యమందు ప్రతిఫలం ఇచ్చేటువంటి మన తండ్రి మనలను చూస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని గాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని. రహస్యమందున్నటువంటి తండ్రి అనేటువంటి మాటలకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే, నీవు పరలోకపు తండ్రి కనపడేట్టుగా ప్రార్థన చేస్తే సరిపోతుంది అని యేసయ్య తెలియచేస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇవ్వడం అంటే తిరిగి చెల్లించడం. అపోడిడోమి అనే పదం గ్రీక్ లో కనబడుతుంది. డిడోమి అంటే ఇవ్వడం, అంటే అపోడిడోమి అంటే తిరిగి ఇచ్చేయడం. దేవుడు మనకు తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాడు. అంటే అప్పును సూచిస్తుంది ఈ మాట. ఎవరైనా రుణం తీసుకున్నప్పుడు ఆ రుణమును చెల్లించాల్సినటువంటి విషయాల్లో వాళ్ళ దస్తావేజులు రాసుకుంటే అక్కడ అపోడిడోమి అనేటువంటి పదాన్ని రాసేవారు. అంటే ఇది రుణగ్రస్త స్థితిని సూచిస్తుంది. రుణం చెల్లించడం లేక ఏదైనా రకమైనటువంటి బకాయిల్ని తిరిగి చెల్లించడానికి ఈ పదం వాడబడుతుంది. కానీ ఇక్కడ దేవుడు మనకి తిరిగి ఇస్తాడా? ఏం తిరిగి ఇస్తాడు? ఆయన ఎటువంటి ప్రతిఫలం మనకు తిరిగి ఇస్తాడు? ఎటువంటి ప్రతిఫలాన్ని ఆయన దాని బిడ్డలకు ఇస్తాడు? మన జీవితం దేనిపై ఆధారపడి ఉందో దాన్ని బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది. మనుషుల మెప్పును కోరుకున్నప్పుడు అదే ప్రతిఫలం ఇస్తాడు. పరలోకపు తండ్రి యొక్క ఫలాన్ని కోరుకున్నప్పుడు ఆయన దాన్ని మనకు బహుమతిగా ఇస్తాడు. మనం చేసే క్రియలను బట్టి మన ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మనం చేసే క్రియలను బట్టి మన జీతం ఆధారపడి ఉంటుందని ప్రకటన గ్రంథం 22:12 మనం చదువుతూ ఉంటాం. కాబట్టి దేవుడు మన క్రియలకు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. మన ప్రార్థనలు, మన కన్నీళ్లకు ఆయన తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. దేవుడు మనల్ని మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాడు అనేటువంటి మాటలో దేవుడు ఇస్తాడు అనేటువంటి ఆలోచన కూడా ఉన్నది. దేవుడు ఆయన మనకు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ అపోడిడోమి అనే పదం మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనంలో, 33వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో, 6వ అధ్యాయం 6వ వచనం కూడా, 6వ అధ్యాయం 18వ వచనంలో కూడా కనపడుతుంది. కానీ వివిధ రూపాల్లో ఈ పదం మనకు కనబడుతుంది. ఈ పదం అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వచనాలన్నీ మనం చదవచ్చు. జాన్ పైపర్ గారు ఇలా జ్ఞాపకం చేస్తారు. యేసయ్య బోధిస్తున్నట్లుగా ఉపవాసం అనేది లోతైనటువంటి దైవ కార్యం. దేవుడు మాత్రమే పరిగణలోనికి తీసుకునేటువంటి కార్యం. దేవుని కొరకు మాత్రమే చేయాల్సిన కార్యం. దేవుణ్ణి మనం ఎంత విశ్వసిస్తున్నామో తెలుసుకోవాలని యేసయ్య ఈ పరీక్ష మనకు పెడుతున్నట్టుగా ఈ వచనం కనబడుతుంది అంటాడు ఆయన. దేవుని కొరకు మన హృదయాల్లో లోతైన అపేక్ష కలదా? లేదా మానవుల ముందు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనే ఆకాంక్ష ఉన్నదా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నిజంగా దేవుడే మన ఖజానా, దేవుడే మన యొక్క ధననిధి అని మనం నమ్ముతున్నామో లేదో పరీక్షిస్తున్నాడు. బహిరంగ ఆచారంగా ఉన్న ఉపవాసాన్ని ఆంతరంగికమైన ఆరాటంగా మనలో ఉండేటువంటి దైవభక్తికి నిజమైన నిదర్శనంగా ఆయన చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. యూదులకు ఉపవాసం అంటే బహిరంగమైనటువంటి ఒక ప్రదర్శన. వాళ్ళు గోనె పట్టు కట్టుకుంటారు, బూడిద చల్లుకుంటారు, తాము ఎంత మరి విచారంగా ఉన్నారో తెలియచేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యేసయ్య దృష్టిలో ఉపవాసం అనేది ఆంతరంగికమైనటువంటి స్థితికి అద్దం పట్టేటువంటి వ్యక్తిగతమైన ఆంతరంగిక సూచన. నా భక్తి ప్రపత్తులు వాళ్ళు చూశారు. నేను ఎంత చక్కగా భక్తి చేస్తున్నాను అది చూసి చాలా మంది ప్రోత్సహించబడ్డారు. వాళ్ళందరూ కూడా నన్ను బట్టి వాళ్ళు కూడా చక్కగా ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టారు. నా భక్తి వాళ్ళని ఎంతగానో ప్రోత్సహించింది. నన్ను చూసి ఇతరులు బాగుపడుతున్నారు, నా ప్రార్థన నిజంగా అనేకులను ప్రోత్సహిస్తుంది అనేటువంటి ఆత్మ సంతృప్తి కోసం అరులు చాచు మనలో ఉన్నటువంటి దేవుని కొరకైన ఆరాటం ఎక్కడైనా సన్నగిలుతుందా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా దేవుని కొరకైనటువంటి ఆసక్తి మాత్రమే కనపడాలి. ఇతరులు మనల్ని చూసి ప్రోత్సహించబడుతున్నారనో లేక ఇతరులు మనల్ని చూసి గుర్తిస్తున్నారనో ఆలోచనలు మనల్ని ప్రభావితం చేయకూడదు. మనం ఏం చేస్తున్నామో మరెవరికి తెలియనప్పుడు మనకి పేరు ప్రఖ్యాతులు రావు. మనం ఏం చేస్తున్నాం ఇతరులకు కనపడాలనుకున్నప్పుడు బహిరంగంగానే మనం ప్రార్థన చేయాలి. కానీ యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాట వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనగా, ఎవ్వరికీ కనపడాల్సిన అవసరం లేదు, దేవునికి మాత్రమే కనపడితే సరిపోతుంది అనే ఆలోచనగా మనకు కనపడుతుంది. నీ ఉపవాసం ఎంత బాగా సాగుతుంది, ఎంత బాగా నువ్వు ప్రార్థన చేసుకున్నావు, చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నావు అని మనల్ని ఎవరు అడగనప్పుడు నిజంగా మన ఉపవాసం ఆసక్తితోనే కొనసాగుతుందా?
మనం చేయవలసింది చేస్తున్నప్పుడు ఆ విషయం దేవునికి తప్ప మరెవరికి తెలిసే అవకాశం లేదు అని మనకు అర్థమైనప్పుడు నిజంగానే సంతోషంగానే మన ప్రార్థనలు కొనసాగుతాయా మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని గురించిన తీవ్రమైన ఆరాటం మనలో ఉండాలని యేసయ్య పిలుపునిస్తున్నాడు. మనం దేవునితో వాస్తవమైన యథార్థమైన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని యేసయ్య మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. వ్యక్తిగతంగా మనకు దేవుని గురించినటువంటి నిజమైన ప్రత్యక్షత లేకపోతే, దేవుడు మనకు అత్యంత ఆవశ్యకమైనటువంటి వాడని వ్యక్తిగతంగా అర్థం కాకపోతే, దేవునికి తప్ప మరెవరికి తెలియబడని విధముగా అతి క్లిష్టమైనటువంటి పరిస్థితి గుండా ప్రయాణించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది అని అనిపిస్తుంది. మనం పొందుతున్న అనుభవాలన్నీ అర్థం పర్థం లేని అనుభవాలుగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇతరులకు తెలియడం వలన చేకూరాల్సిన ప్రయోజనాలన్నీ మనకు చేకూరడం లేదు కనుక మన ఆశలన్నీ ఆవిరైపోతాయి అనిపిస్తాయి. మన జీవితంలో మనకు అత్యంత ఆవశ్యకమైన వాడు దేవుడు మాత్రమే. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనలను గురించి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో, ఆయన మన విషయంలో ఏం చేయాలని ఆశిస్తున్నాడో అవి మాత్రమే మనకు ప్రాముఖ్యమైనవిగా భావించినప్పుడు మన ప్రార్థన రహస్యంగానే ఉంటది. మనం మన పరలోకపు తండ్రి నుండి ప్రతిఫలం పొందగలిగిన విధంగా, ఆయనను మనం గెలవగలిగిన విధంగా మన ప్రార్థనలు ఉంటున్నాయా అని మనం ప్రశ్నించుకోవాలి. మన ప్రార్థనలు దేవునికి యోగ్యమైనవి కాకపోయినప్పటికీ ఇక్కడ మనం చదువుతున్నప్పుడు పరలోకపు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని యేసయ్య వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఉపవాసం ద్వారా దేవుని నుండి ప్రతిఫలం పొందాలని ఆశించడం, కోరుకోవడం సబబే. అలా ఆశించడం తప్పు అయితే అందుకోసం ఎదురు చూడాలని యేసయ్య మనల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడు? ఆయన మనల్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం మనం కోరుకోవాలి. పరలోకపు తండ్రి నుండి ప్రతిఫలం కోరుకోవడం అసమంజసమైన, విరుద్ధమైన, ప్రేమ లేని కోరిక కాదు అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ వచనం ద్వారా యేసు ప్రభువు వారు ఎందుకు మనలను తల అంటుకోమంటున్నాడో, ఎందుకు మన ముఖాన్ని తేటగా కనపడేలా చేసుకోమంటున్నాడో, లేక యేసు ప్రభువు వారు ఎందుకు రహస్యమందు చూచున్న తండ్రి అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నాడో మనం అర్థం చేసుకుందాం. దేవుడు ప్రతిఫలం ఇచ్చే విధంగా, దేవుడు మనలను కనుగొనే విధంగా, దేవుడు మనకు జవాబిచ్చే విధంగా మన ప్రార్థనలు కొనసాగడానికి అటువంటి ఉపవాసమును మనం అపేక్షించుదాం. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.